ఈనాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నారండి? సరదానా? పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి నదిలో దూకేస్తున్నారు. ఎందుకు దూకుతున్నారండి? సరదానా? చెప్పండి. ఫ్యాన్ గిర్రని తిరుగుతుంటే ఫ్యాన్ ఆపేసి చేరేసేస్తున్నారు, దానికి ఊరేసేసుకుంటున్నారు. ఎందుకు? సరదానా? తట్టుకోలేక. ఈనాడు చాలామంది జనం ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే కష్టాలు తట్టుకోలేకండి, ఈ చెర్ర తట్టుకోలేక, ఈ బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారండి. ఇక్కడ కూర్చున్న మనం కూడా ఆత్మహత్యలు 10 సార్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనలో చాలామందికి 10 సార్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండి కూడా ఎందుకు బతికుంటున్నామో చెప్పనా? అలాంటి పని చేస్తే నేను నరకానికి వెళ్ళిపోతానేమో అనే చిన్న భయం మన వెంటాడుతుంది. ఇక్కడ ఈ నరకమే నేను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దీనికన్నా ఎన్నో కోటి రెట్లు భయంకరమైన నరకంలోకి వెళ్ళి పడిపోతాను. అమ్మో వద్దు, అమ్మో వద్దని ఎక్కడికక్కడ భరించుకొని ఓర్చుకొని ఉంటున్న వారు ఇక్కడ లేరంటారా? 10 సార్లు కనీసం ఆత్మహత్య చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న మనలో దాదాపు పావులా ఉంతాయని నేను చెప్తాను. ఎందుకంటే మీ లైఫ్స్ దగ్గరగా తెలుసు నాకు. కనుక ప్రియ దైవ జనాంగమా, ఇలాంటి పరిస్థితుల్లో అటు చావలేక ఇటు బతకలేక జీవత్సవాల్లో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరండి? అంటే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమంటారు చెప్పనా? చావునకు లోనైన పరిస్థితులు. చచ్చిపోతే మేలు అసలు. ప్రభువా ఎందుకు ప్రభువా నాలాంటి దాన్ని ఇంకా బతికిస్తున్నాను, ఇంకెందుకు ప్రభువా నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ని ఇస్తున్నావు, తీసుకెళ్ళిపో ప్రభువా, నా వల్ల కావట్లేదయ్యా తీసుకెళ్ళిపోయని ప్రార్థించే వాళ్ళు లేరంటారా మన మధ్య? ఆలోచించండి. ఖచ్చితంగా నా వల్ల కావడం లేదయ్యా, తట్టుకోలేకపోతున్నానే, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా, బలవంతాన చావలేకపోతున్నాను అని బతకలేకపోతున్నాను, ఏంటయ్యా నాకే కష్టాలు, తీసుకెళ్ళిపో ప్రభువా అని ఏడ్చి రాత్రులు నిద్ర మానేసి మరి ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు లేరంటారా? ప్రియ దైవ జనాంగమా, చావునకు లోనైన మనల్ని విడిపించటానికి ఆయన మన కోసమే చూస్తున్నాడరా, మన కోసమే చూస్తున్నాడయ్యా, అమ్మా మన కోసమే చూస్తున్నాడు ఆయన. చావునకు విధించబడిన వారిని ఆ చావు నుండి విడిపించడానికి ఆయన చూస్తున్నాడు, వంగి చూస్తున్నాడు. గమనించండి ప్రియ దైవ జనాంగమా.